సంగారెడ్డి జిల్లా కేంద్రంలో ఆషాఢమాసం పురస్కరించుకుని సంగారెడ్డి నాయి బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో బోనాల ఊరేగింపు మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ బోనాల ఊరేగింపును ఐబీ నుండి పోతురాజుల నృత్యాలతో ఆటపాటలతో అస్తబల్లోని ఎల్లమ్మ తల్లికి మహిళలు భక్తి శ్రద్ధలతో బోనాలను సమర్పించారు. నాయి బ్రాహ్మణ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ సాయినాథ్ ఆధ్వర్యంలో జరిగిన బోనాల ఊరేగింపు కార్యక్రమంలో టీజీఐఐ కచైర్ పర్సన్ నిర్మల జగ్గారెడ్డి, టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోపాజి అనంత కిషన్, ఎమ్మెల్యే చింత ప్రభాకర్ తనయుడు సాయినాథ్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు లగ్దారం ప్రభు, వర్కింగ్ ప్రెసిడెంట్ సాయినాథ్, ప్రధాన కార్యదర్శి శ్రీశైలం, ఉపాధ్యక్షులు రంజోల్ ప్రభు, కార్యదర్శి మురహరి, సలహాదారులు పెంటయ్య, కోశాధికారి శేఖర్, ఉప కోశాధికారి ప్రభు, యువత గౌరవ అధ్యక్షులు ఆంజనేయులు, నాయి అధ్యక్షులు చరణ్, ఉపాధ్యక్షులు అనిల్, ప్రధాన కార్యదర్శి రాము, వర్కింగ్ ప్రెసిడెంట్ రాము మరియు ఉద్యోగ సంఘం నాయకులు యాదయ్య, రాజారాం, సుకుమార్, కిష్టయ్య, అశోక్, రాష్ట్ర మహిళా అధ్యక్షులు ఆకాశవేణి, జిల్లా అధ్యక్షులు అనసూయ తదితరులు పాల్గొన్నారు.
ఆషాఢ మాసం తెలంగాణ ప్రజలకు చాలా ప్రత్యేకమైంది. ఆషాఢ మాసంలో తెలంగాణ ప్రజల ఒక విశ్వాసం అనేది ఉంది. ఈ తెలంగాణలో ప్రజలందరూ ఏం విశ్వాసం ఉందంటే అమ్మవారు తన పుట్టింటికి వస్తుందని. పుట్టింటికి వచ్చిన సందర్భంగా అమ్మవారిని ప్రతి ఒక్కరు తమ ఇంటికి ఆహ్వానించే సందర్భంలో ఈ యొక్క బోనాల పండుగ అనేది జరుపుకోవడం జరుగుతుంది. అందులో భాగంగానే అంటే అమ్మవారు తెలంగాణ అంటే పుట్టింటికి వచ్చిన సందర్భంలో భాగంగానే ఈ ఆషాఢ మాసంలో నాయ బ్రాహ్మణ యూత్, నాయ బ్రాహ్మణ సేవా సంఘం, నాయ బ్రాహ్మణ ఎంప్లాయీ అసోసియేషన్ అందరు విత్ ఫ్యామిలీతో సహా అందరు పిల్ల పాపలందరూ ఈ యొక్క బోనాల ఫెస్టివల్లో పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా ఇప్పటి వరకు జరిగిన మేలు అంటే అమ్మవారు ఇచ్చిన ఆశీస్సులు, ఆ ఆశీస్సులు జీవితాంతం కొనసాగాలని, అదేవిధంగా ఈ యొక్క ప్రతి ఒక్కరు బిజినెస్ పరంగా కానీ, ఉద్యోగ పరంగా కానీ, పిల్ల పాపల యొక్క ఎడ్యుకేషన్ పరంగా కానీ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా అమ్మవారు మాకు ఆశీస్సులు ఇవ్వడం కూడా జరిగింది. ఈ యొక్క వర్షదేవుని రూపంలో ఆ బోనం సమర్పించగానే అమ్మవారు వర్షదేవుని రూపంలో మాకు చల్లని ఆశీస్సులు అందించింది. ఈ ఆశీస్సులు అమ్మవారు ఎల్లవేళలా మా ఇంటి ఉండాలని కోరుకుంటున్నాను. వాళ్ళు పాల్గొన్న పిల్లా పాపలు, ఈ యొక్క నాయ బ్రాహ్మణ యూత్ అసోసియేషన్ అండ్ సేవా సంఘ అసోసియేషన్ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, వివిధ మండలాల నుంచి వచ్చిన అందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నాయి బ్రాహ్మణ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో బోనాల పండుగ నాయి బ్రాహ్మణుల ఆధ్వర్యంలో పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. ఈరోజు మా నాయి బ్రాహ్మణ ప్రభుత్వ ఉద్యోగులు మాకు మద్దతునిచ్చి మాకు ఆశీర్వదించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు బోనాల పండుగ అందరి సహకారంతో పేరు పేరున విజయవంతం చేసినందుకు పేరు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేయడం జరుగుతోంది. ఎప్పటిలాగే ప్రతి ఏటా బోనం సమర్పించే కార్యక్రమంలో ఈరోజు ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఉద్యోగులు ప్రత్యేకించి పాల్గొనడం చాలా హర్షించదగ్గ విషయం. మాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది. ఈ విజయవంతం అయినందుకు పేరు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఈరోజు సంగారెడ్డి పట్టణంలోని నాయి బ్రాహ్మణుల బోనాల కార్యక్రమాన్ని మా కుల సంఘ నాయకులు ప్రభు గారు పిలుపునియడం ద్వారా మా ఉద్యోగస్తులందరూ కూడా కలిసి రావాలని ఆయన కోరడంతో మా ఉద్యోగస్తులు అందరినీ కలుపుకొని ఇవాళ సామూహికంగా సంగారెడ్డిలో ప్రథమంగా ఉద్యోగస్తులు, కుల సంఘాలు అన్ని శాఖల నుండి వచ్చిన ఉద్యోగస్తులు కూడా కలుపుకొని ఈరోజు ఎల్లమ్మ తల్లికి బోనాలు సమర్పించడం జరిగింది. అలాగే నల్లపోచమ్మ తల్లికి కూడా బోనాలు సమర్పించడం జరిగింది. జై నాయి, జై జై. మా ఆధ్వర్యంలో ఈరోజు ఉద్యోగులు, నిరుద్యోగులు, సంఘస్థులు, సంఘ పెద్దస్తులు అందరూ కలిసి ఎల్లమ్మ తల్లికి, అస్తవల ఎల్లమ్మ తల్లికి బోనాలు, నల్లపోచమ్మ తల్లికి బోనాలు ఘన స్వాగతంగా చేసి ఈరోజు మేము మా కుటుంబ సమేతంగా అందరం వచ్చేసి అమ్మవారికి బోనాలు సమర్పించుకొని సంగారెడ్డి పట్టణంలో మేము ఒక ఊరేగింపులాగా మా కుల బాంధవులందరూ మా నాయకులు ఉన్నారని చెప్పేసి, మా మంగళి కులం ఉందని చెప్పేసి నాయ బ్రాహ్మణ సేవా సంఘం తరఫు నుంచి అందరం బోనాలు సమర్పించుకొని ఈరోజు అమ్మవారికి నైవేద్యాలు సమర్పించి మాకందరికి చల్లగా ఉంచాలి, అమ్మవారు ఎప్పటికి ఇదే విధంగా జరగాలి, కుటుంబంలందరినీ క్షేమంగా అమ్మవారు చూసుకోవాలి, మంచిగా ఆశీర్వదించాలని చెప్పేసి మొక్కుకున్నాం. జై సంగారెడ్డి నాయ బ్రాహ్మణ కుల సభ్యులకు అందరికి, కుల పెద్దలకు వేదికను అలంకరించిన ఈ పండుగ బోనాల పండుగ ఇంత ఘనంగా చేసుకున్నందుకు నాయ బ్రాహ్మణ సంఘం తరఫు నుండి మళ్ళీ ఉద్యోగస్తుల తరఫు నుండి అందరూ మన ఎక్కువ సంఖ్యలో మహిళలు మరియు అందరూ సంతోషంగా పాల్గొని అందరూ పెద్ద ఎత్తున చేసుకున్నాం. ఈసారి నెక్స్ట్ ఇయర్ ఇంకా మంచిగా చేసుకుంటాము. అమ్మవారి దయ వల్ల అన్ని మంచి అయినాక మాకు ఇంకొక అర్ధగంట ఒరిపించింటే బాగుండేది. వర్షం వచ్చింది, అయినా మంచి సంతోషమే. అందుకని మాకేమంటే అందరూ కోఆపరేషన్ చేసిండ్రు కాబట్టి నెక్స్ట్ ఇయర్ ఇంకా కోఆపరేషన్ చేసి మేము ఘనంగా చేసుకొని అందరికి, కుల పెద్దలకు, అందరూ వచ్చిన మహిళలకు, మళ్ళా పెద్ద పెద్ద అన్నలకు, రిటైర్మెంట్ అన్నలకు అందరికీ మరి సంగారెడ్డి ఘనంగా చేసుకున్నందుకు మన జగ్గారెడ్డి గారు సహాయం చేసినందుకు సారు, మన తోపాజీ అనంత కిషన్ సార్ గారు, మళ్ళా జగ్గారెడ్డి విజయ్ నిర్మలక్క వాళ్ళందరి సహకారాలతో మళ్ళా మా నాయకులు, సంఘ నాయకులు అందరి సహకారంతో అన్ని మంచి జరిగింది. నల్లపోచమ్మకు, ఆసవల్లి ఎల్లమ్మ తల్లికి మేము బోనాలు సమర్పించినాము. అన్ని వేళలా అన్ని మాకు అనుగుణంగా ఉన్నాయి కాబట్టి వాళ్ళు సహాయం చేసి ముందు అందించేపటికే మేము అన్ని సహకరించినాము. దీనికి రుణపడి ఉంటాము. నెక్స్ట్ ఇయర్ ఇంకా ఘనంగా చేసుకుంటామని మేము వేడుకుంటున్నాము. ఇంకోటి
అందరు వచ్చిండ్రు. సారు ఎమ్మెల్యే చింత ప్రభాకర్ సార్ రాలేకపోయినందుకు మేము ఆయన కూడా సహకరించిండు కాబట్టి ఇంకా ముందు నెక్స్ట్ ఇయర్ మాకు ఇంకా మంచి అవగాహన ఇచ్చి సహకారం చేసి మాకు వచ్చి ఘనంగా చేసుకోమని మాకు అప్రిషియేట్ చేయమని వేడుకుంటున్నాం మేము. చిత్త సార్ రాలేకపోయినందుకు వాళ్ళ కుమారుడు చింత సాయి కుమార్ గారు వచ్చిండ్రు. వాళ్ళ అభినందనలతోని అందరితోని మాకు నాయ బ్రాహ్మణులకు సహకరించినందుకు వాళ్ళకు పేరు పేరున మేము నమస్కారాలు చేస్తూ మాకు ఇంత సహకారం చేసినందుకు ఘనంగా చేసుకున్నందుకు మేము వాళ్లకు రుణపడి ఉంటామని మేము వేడుకుంటున్నాం.